eco-friendly clay Ganesh idols and help protect the environment. Speaking at his camp office in Hanmakonda, the MLA personally distributed clay Ganeshas to the public. He announced that a total of 30,000 clay Ganesh idols are being distributed across the constituency. Reddy emphasized the importance of the preserving nature and urged everyone to take personal responsibility for environmental protection. The initiative aims to promote sustainable Ganesh Chaturthi celebrations. Local residents appreciated the gesture and responded positively. The MLS campaign is gaining traction among youth and community groups. Authorities also extended support to NGO awareness on eco-friendly practices. వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలకు అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు మరియు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితికి ప్రత్యేకత ఉన్నది. సుమారు నియోజకవర్గానికి 30,000 మట్టి వినాయకులు ప్రోత్సహించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు రావటం నిజంగా కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మా చేతుల నుంచి వెళ్ళి ఇలా మట్టి వినాయకులని మేము 30,000 మా నియోజకవర్గంలో ఫ్రీగా సప్లై చేస్తున్నామని చాలా సంతోషపడింది. పర్యావరణ కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలి. ప్రపంచానికి పెనుముప్పు ఉన్నది ముందు భవిష్యత్తు. ఈ యొక్క ప్లాస్టిక్ కానివ్వండి వీటన్నిటి ద్వారా భవిష్యత్ తరాలకు చాలా ప్రమాదం పోచున్నది. కాబట్టి మన అందరం కూడా చెట్లను పెంచడం, మట్టి వినాయకులను పెంచడం, మట్టి వినాయకులను పెట్టుకోవటం, భక్తి ఏదైనా ఒకటే భక్తి. కానీ ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీగా ఫీల్ కావాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఈ రోజులలో ఏమున్నది, అక్కడికి పోయి ఎవరు తెచ్చుకోవాలి, ఇక్కడికి పోయి ఏమున్నది, 10 రూపాయలు పెడతానో 100 రూపాయలు పెడతానో వస్తుంది కదా అని ఆలోచనతోటి మనము భవిష్యత్తు ఆలోచన లేకుండా పోవటం వల్ల చాలా ప్రమాదం ఉన్నది. వీటన్నిటిని కూడా మనందరం కలిసి పోరాటం చేయాలి వీటి మీద.